హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి 3 ఇండిపెండెంట్ G+1 హౌసెస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూసిన 2 బిల్డింగ్స్ వచ్చేసి వెస్ట్ సైడ్ వస్తాయి. ఒక హౌస్ వచ్చేసి మనకు నార్త్ వైపు వస్తుందన్నమాట. టోటల్గా 3 బిల్డింగ్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇంటి ముందు వచ్చేసి 60 అడుగుల రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది. వెస్ట్ వైపు 60 అడుగుల రోడ్ వస్తుంది, నార్త్ వైపు కూడా మనకు 60 అడుగుల రోడ్ అయితే వస్తుందన్నమాట. ఇది బయట లుక్ నేను చూపిస్తున్నది అంతాను. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి నార్త్ సైడ్ హౌస్ అనమాట. టోటల్గా 3 బిల్డింగ్స్ అయితే సేల్కి అయితే ఉన్నవి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో నేను వచ్చేసి వెస్ట్ వైపు ఉన్న బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను. దీనికి ఇచ్చిన గార్డెన్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తున్నది అంతాను. అట్లనే 27.5 ఇంటూ 49 కొలతలతో కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది. 27.5 అడుగులు వెడల్పు వస్తుంది, 49 అడుగులు పొడవు అనేది ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ని మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి. అట్లనే కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది, పైన కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఈ హౌస్కి రూమ్స్ కూడా చాలా లావిష్గా వచ్చినాయి ఫ్రెండ్స్. బెడ్రూమ్స్ కూడాను మీకు హౌస్ మెటీరియల్స్ కూడాను ఎక్కడ రాజీ పడకుండా 100% ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా నేను చూపిస్తున్నది. ఒక మనకు పెద్ద కార్ అయినా సరే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చాలా స్పేషియస్గా వచ్చింది. మొత్తం కింద వచ్చేసి లపోత్ర గ్రానైట్ అయితే యూజ్ చేశారు కార్ పార్కింగ్ ఏరియా అంతాను. పైన జిప్సన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా ఫినిష్ చేయడం జరిగింది ఈ కార్ పార్కింగ్ ఏరియాలో. హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మనం లైట్స్ వేసుకోకపోయినా కానీ వెంటిలేషన్ ఈ హౌస్కి చాలా బాగా వస్తుందన్నమాట. అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. మంచి ఒక 20 అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట. ఇది ఉత్తరం వైపు గల్లీ నేను చూపిస్తున్నది ఒక 3 అడుగులు వస్తుంది. ఈ బయట ఇచ్చిన గార్డెన్ ఏరియా అనమాట నేను చూపిస్తున్నది కూడాను ఈ హౌస్కి. అట్లనే ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3.25 సెంటర్లో వస్తుంది ఫ్రెండ్స్. 3.25 సెంట్స్లో ఉంటుందన్నమాట. అదే గజాల్లో అయితే 158 గజాలు సైట్ ఏరియా అనేది వస్తుంది. మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది. ఇది టేక్తో చేయించిన డోర్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది మొత్తం టేక్తో చేయించిన డోరు. అట్లనే ముందుగా మనం ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాము. ఫస్ట్ ఈ లివింగ్ హాల్ వచ్చేసి మనకి 12x20 కొలతలతో లివింగ్ హాల్ అనేది ఉంటుంది. ఇది మొత్తం జిప్సన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో ఫినిష్ చేయించడం జరిగింది. వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్ వైరింగ్ యూజ్ చేశారు హౌస్ అంతాను. లెగ్రాండ్ స్విచెస్ యూజ్ చేయడం జరిగిందనమాట. స్విచ్ బోర్డ్స్ వచ్చేసి టీవీ యూనిట్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి క్లోజ్లో. స్విచెస్ వచ్చేసి హౌస్ మొత్తం మనకు లెగ్రాండ్ స్విచెస్ యూజ్ చేశారనమాట. అట్లనే ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ముందుగా. ఇది కూడాను టేక్ డోరే ఇక్కడ నేను చూపించింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12x16 కొలతలతో చాలా స్పేషియస్గా వస్తుంది. పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. హౌస్ మొత్తంలోనూ సీలింగ్ వచ్చేసి జిప్సన్ షీట్స్తో చాలా అందంగా ఫినిష్ చేయించారు. ఎదర కబోర్డ్స్ కూడాను చూపిస్తున్నాను చూడండి. మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట. ఇది చాలా షైనీగా ఉన్నది. ఇక్కడ ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. వాల్స్కి మనం ఒక మేక్ కూడా కొట్టే పని లేదు. మొత్తం A to Z హౌస్ మొత్తంలో కటన్ రాడ్స్కి కానీ మిర్రర్స్కి కానీ ఎక్కడ మీరు మేక్ కొట్టుకునే విధంగా కాకుండాను మొత్తం ఆల్రెడీ ఫిట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. బెడ్రూమ్లు కూడాను చాలా లావిష్గా వచ్చినాయి. అట్లనే మీకు చూసినంతను మాస్టర్ బెడ్రూమ్లోని రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట. గ్రేజర్స్ అవి కూడాను మొత్తం ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్లో ఇచ్చిన కలర్స్ కూడా చూపిస్తున్నా చూడండి. ప్యాటర్న్ అనేది చాలా అందంగా యూజ్ చేశారు. మీరు ఈ బెడ్రూమ్లోనూ ఇచ్చిన వర్కే కాదు మిగతా బెడ్రూమ్స్ కూడాను చాలా అందంగా వచ్చినాయి అనమాట పైన కూడాను. అట్లనే మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12x12 కొలతలతో వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నదంతాను. సీలింగ్ అది డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. హౌస్కి యూజ్ చేసిన పైపులు వచ్చేసి మనకి ఆశీర్వాద్ పైపులు అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఈ ఫ్రేమ్ వచ్చేసి మొత్తం గ్రానైట్తో చేయించిన ఫ్రేమ్ అనమాట. ఇది లపోత్ర గ్రానైట్. ఇది ఇందులో ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. మనం స్పెసిఫిక్గా ఏ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం అనేది లేదు. పిన్ టు పిన్ మొత్తం ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్లనే
మనకి వాటర్ ట్యాంక్స్ కూడా ఆశీర్వాదే ఇవ్వడం జరిగిందనమాట. శానిటరీ వేర్ అంతాను మనకి ప్లంబర్ ఇచ్చారనమాట, ప్రైమరీ క్వాలిటీ. మెటీరియల్ మీకు ఈ సన్ గ్లాస్ మెటీరియల్ ప్లేవుడ్ కబోర్డ్స్ నేను చూపిస్తున్నది. చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకున్నాను, పిన్ టు పిన్ దగ్గర ఉండి చాలా బాగా కట్టించారు హౌస్ అనేది. ఇది పూజ గది నేను చూపిస్తున్నదంతాను. పూజ గది ఇన్సైడ్ వ్యూ అది మీ క్లోజ్లో చూపిస్తున్నా చూడండి. ఇది మొత్తం లివింగ్ హాల్ అనమాట చూపించింది. కిచెన్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ కిచెన్లో ఏమేమి ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చిమ్నీ అది కూడాను ఆల్రెడీ ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది కిచెన్లోనే. ఒక గ్యాస్ స్టవ్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు ఇక్కడ. దీనికి హౌస్ మొత్తం ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అవి వచ్చేసి మనకి క్రాంప్టన్ కంపెనీ ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను చూసినంత కిచెన్ ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ గ్యాస్ సిలిండర్ స్ప్లిట్ ఉన్న ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా అందంగా వచ్చింది కిచెన్ అంతాను. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపించిందంతా. ఇది గ్యాస్ స్టవ్ అనమాట. ఇక్కడ పైన కూడా ఇదే విధంగా వస్తుంది మనకి. కిచెన్లో ఒక చిమ్నీ గ్యాస్ స్టవ్ కూడా వస్తాయి అన్నమాట. మీకు బ్యాక్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ కూడా బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ. ఈ వాష్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ ఇవ్వడం జరిగింది. అట్లనే బ్యాక్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మోటార్ ఫిట్ చేయి ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ. 8x8 కొలతలతో ఉంటుంది అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది. ఎక్కడ ఇరుకు అనేది లేదు. బిల్డింగ్ ప్లాన్లో రూమ్స్ కానీ మొత్తం మనకి స్పేషియస్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది. అట్లనే ఇప్పుడు పైన చూద్దాం మనం. బ్యాక్ సైడ్ నార్త్ వైపు ఉన్న హౌస్ వచ్చేసి కొంచెం మారుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2800 అడుగులు వచ్చింది స్లాబ్ ఏరియా. బ్యాక్ సైడ్ నార్త్ వైపు ఉన్న హౌస్ వచ్చేసి 3000 అడుగులు వస్తుంది అనమాట స్లాబ్ ఏరియా. మిగతా అంతా వర్క్ కానీ ఇక్కడ చూపిస్తున్న మెటీరియల్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. స్టెప్స్ కానీ మొత్తం లపోత్ర గ్రానైట్ యూజ్ చేస్తారు, స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇది వరండా ఏరియా. అట్లనే మీకు డోర్ కూడా చూసిన చూడండి. హౌస్ మొత్తం టేక్ మెటీరియల్ యూజ్ చేస్తారు డోర్స్కి. ఈ హౌస్ కనుక నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ చూపిస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్. వాట్సాప్లో కానీ డైరెక్ట్ కానీ ఇక్కడ నేను చూపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు అనమాట. ఈ హౌస్ ఇప్పుడు మీకు పైన లివింగ్ హాల్ చూపిస్తాను. ఈ లివింగ్ హాల్ వచ్చేసి మనకి 12x26 కొలతలతో వస్తుంది అనమాట. చాలా స్పేషియస్గా వస్తుంది లివింగ్ హాల్ అనేది. పైన సీలింగ్ అది కూడా మీకు డిజైన్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. జిప్సమ్ షీట్స్తో చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది. టీవీ యూనిట్ వచ్చేసి చాలా అందంగా చేయించారు లివింగ్ హాల్లో. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ కొలత అయితే పెద్దగా ఏం మారదు, 12x16 కొలతలతోనే వస్తుంది అనమాట. ఇది కూడాను సీలింగ్ డిజైన్ మారుతుంది కిందకి పైకి. వాల్ పెయింట్స్ కూడా చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్స్లో. లొకేషన్ చూసుకుంటే కనుక కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి. గ్రీజర్స్ మనం ఏ బాత్రూంలో కూడా ఫిట్ చేయించుకోవాల్సిన పని లేదు. మొత్తం అన్ని బాత్రూమ్స్లోనూ ఇట్లా ఈ విధంగా ఫిట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. మీకు నేను గతంలో చూపించిన హౌసెస్లో ఎక్కడగానో ఈ ఫెసిలిటీస్ అనేవి లేవు. ఇన్ని ఫెసిలిటీస్లో ఈ హౌస్ అనేది మంచి అందుబాటు ధరలోనే వస్తుంది ఫ్రెండ్స్. మనకి
హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 1,25,00,000 చెప్పడం జరుగుతుంది. 1.25 crore చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజు. నెగోషియేషన్ అయితే కొంత మేరకు ఉన్నదన్నమాట. ఇది వాల్ డిజైన్, నేను చూసిన పెయింటింగ్ డిజైన్. అట్లనే సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్. హౌస్కు యూజ్ చేసిన సిమెంట్ వచ్చేసి మొత్తం కేసీపీ సిమెంట్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. వైజాగ్ ఐరన్ యూజ్ చేశారు అనమాట. ఇక్కడ నేను చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ 12x12 కొలతలతో వస్తుంది మీకు. ఇన్సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్లో చూసిన చూడండి. పైన డిజైన్ అది కూడా సీలింగ్ డిజైన్. 99% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. నేను చూపిస్తున్నంత వాల్పేపర్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బాత్రూమ్కి వచ్చేసి ఫ్రేము గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది చుట్టూతా. డోర్స్ కూడాను ఈ కార్పెంటర్ చేత చెక్కిచ్చినవి ఇవి. మొత్తం మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ మీకు చూపిస్తుంది. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. హౌస్ అడ్రస్, ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడాను, కొలతలు అన్ని మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడగలరు అనమాట. మీకు పైన ఓపెన్ ఏరియా, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. అట్లనే ఈ హౌస్లో ఇచ్చిన కిచెన్ ఏరియా కూడా చూద్దాం ఇప్పుడు మనం. మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించారు ఫ్రెండ్స్. మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది ఎంత బాగా ఈ హౌస్ కట్టించారు అనేది కూడాను. నేను వీడియోలో చూపిస్తున్న దానికంటే లైవ్ ఎక్స్పీరియన్స్లో మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. వీడియోలో నేను క్లియర్గా మొత్తం చూపించలేకపోవచ్చు. మీరు విజిట్కి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి మొత్తం చూపిస్తాను. పైన పూజ గది ఇక్కడ నేను చూపిస్తుంది. ఇందులో కూడా కిచెన్లో సీలింగ్ అది చూపిస్తున్నా చూడండి. ఈ కిచెన్ వచ్చేసి చాలా అందంగా వచ్చింది. పైన కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇందులో కూడా చిమ్నీ అది ఇవ్వడం జరిగింది. అట్లనే ఒక స్టవ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. ఈ కబోర్డ్స్కి గోల్డ్ కలర్ ఫ్రేమ్ రావడంతో చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్ లుక్ అనేది. ఈ స్టీల్ ఇక్కడ చూసిన బాస్కెట్స్ కూడా చూసిన చూడండి మీకు. ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. పూజ గది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో. చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. అన్ని సరౌండింగ్స్లో నేను చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడాను వీడియోస్ అన్నీ చేసి ఉంచాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది. పైనుంచి రోడ్డు కూడా చూపిస్తున్నాను చూడండి. బట్టలు అది ఆరేసుకోవడానికి స్టాండ్స్ కూడా కొట్టేస్తారు. మనం విడిగా కొట్టాల్సిన పని ఏం లేదు. పైన స్లాబ్ పైన కూడా వస్తాయి మనకి అట్లా. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అన్నమాట, కామన్ బాత్రూమ్. ఇది 8x8 కొలతలతో వస్తుంది అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది. 8x8 సైజులో వస్తుంది అనమాట. పైకి వెళ్ళి మనం చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాం ఇప్పుడు. ఈ హౌస్ ఉన్న ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడాను చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఇది అప్స్టైర్ మీకు పైన ఓపెన్ ఏరియా చూపిస్తాను ఇప్పుడు. చాలా అందంగా ఈ ఓపెన్ ఏరియా కూడా చేయించడం జరిగిందనమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ వ్లాగ్స్. దానికి సపరేట్గా వాటర్ ట్యాంక్స్ అవి కూడా పెట్టించడం జరిగింది. పైన చిన్న ఫంక్షన్ అయితే ఈజీగా చేసుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓ మినీ ఫంక్షన్ అయినా పెట్టుకోవచ్చు పైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.